హాయ్ అనిల్ నాయర్ హియర్. ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. 3 సమీకరణాలు ఇచ్చాడు. ఇదో సమీకరణం, ఇదో సమీకరణం, ఇదో సమీకరణం. ఈ 3 సమీకరణాలు ఉన్నాయి, 3 చరరాశులు ఉన్నాయి. ఆన్సర్ లో ఏ వాల్యూలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది అని అన్నాడు. సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుందాం. ఒక ఈక్వేషన్ 5x మైనస్ 3y ప్లస్ 7z ఇజ్ ఈక్వలెంట్ టు 22. సో సపోజ్ గా సెకండ్ వాల్యూ పెడితే 5 5s are 25 minus 3 into minus 8 plus 24 plus 7 8s are 56. చాలా ఎక్కువ అవుతుంది అంటే బి తప్పు. ఏ పెట్టుకుంటే x minus 5 minus 25 minus 9 minus 56. x నెగటివ్ y నెగటివ్, ఇది కూడా కాదు. సి పెట్టుకుంటే x minus 5 minus 25, ఇదేమో y3 అంటే minus 9 plus 56. 56 minus 34 22 అంటే థర్డ్ వాల్యూకి నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ వాల్యూ ఆఫ్ XYZ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.